ధరూర్ మండలం రాలంపాడు గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. మహిమలు కలిగిన స్వామివారిగా స్థానికులు భావిస్తూ వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అంతా దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఆయన మొక్కినాక 9 సంవత్సరాలకైతే పల్లకి చెప్తున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాం సేవ. ఎక్కడికి వెళ్ళిన ప్రాబ్లమ్స్ డెలివరీలో చేయమని చెప్పేసి సస్పెన్స్ లో పెట్టిండ్రు. తర్వాత అయిన భరోసా మీదనే ఇక్కడే చేయండి అని చెప్పేసి డాక్టర్లను ఫోర్స్ చేసేసరికి చేసిండు. అయితే లాస్ట్ వరకు వాళ్ళు ఏమంటారు, డెలివరీ మేము చేస్తాం కానీ బాబుకి అయితే గ్యారంటీ ఇవ్వమని చెప్పేసి ఎట్లయినా సరే మేమే చూసుకుంటాము చేయండి అని చెప్పేసి అంతే నమ్మకం అనేది దానివల్ల ఇంకా నువ్వే దిక్కు అని చెప్పేసి ఇంకా ఫోర్స్ మీద చేయించుకున్నాము. ఆయన ఇచ్చిన మాట మీద మాకు నమ్మకం కాబట్టి ఇంకా మేము అదే నమ్మకంతో కంటిన్యూ అయిపోయాము. కాబట్టి అక్కడ డాక్టర్స్ డెలివరీ అయిన తర్వాత కూడా మేమే చేస్తాము, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడే క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు బాబు హెల్తీగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, ఏ ప్రాబ్లం లేదు, అన్ని క్లియర్ అయిపోయింది. యాక్టివ్గా ఉన్నాడు. ఈ రోజుకి 9 months లో పడింది. అమ్మ పెళ్లి సంగపురం తెచ్చింటే అత్తగారి సంగపురము అయితే అప్పటి నుంచి మేము కొన్ని సంవత్సరాలు వదులుకున్నాం. అయితే మాకు ఏం తెలుస్తుంది అంటే వదులుకుంటే లేదు, కొంతమంది ఇట్లా లేదు, మీరు మాకు పెళ్ళి అయితే 9 సంవత్సరాలు పిల్లలు కాలేదు, అంటే హాస్పిటల్ పోయినా కాలేదు, ఎక్కడ పోయినా అడిగి చూస్తే కొంతమందిని అడిగితే ఇట్లా మీ నర్సింహ ఉంది, ఆయన మీరు లక్ష్మీ నరసింహస్వామి అనుకుంటే అవుతారు అంటే 9 ఏళ్ళకి మేము మొక్కున్నట్టు మీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ గుడికి వస్తున్నాము. ఇప్పుడు పిల్లలైనారు, ఇదే రాలంపల్లి ఏమంటారు అంటే గుడికి ఎవరు ఏమి ఇచ్చలేరు, సొంతంగా స్వామి కట్టించుకుని చెప్పిన జనాలు. అది ఎంతవరకు నిజమే స్వామి నిజమే. కొంతమంది భక్తులు వాళ్ళ కోరికలు ఏమైనా కోరుకున్నారనుకో, స్వామి ఏమైనా భక్తులు ఏమైనా కోరుకున్నారనుకో, నాకు ఇట్లా కావాలి, ఇట్లా మంచిగా అయితే నీకేమైనా చేపిస్తా అని ఉంటారు కదా, అట్లా చేయించుకుంటా అట్లా మెల్లగా డెవలప్ అయింది స్వామి. మా బాబుకు ఇదే బాబుకు బీజకు ఆపరేషన్ చేయాలన్నారు. అంటే మేముండే బీజకు ఆపరేషన్ చేయాలనుకుంటే స్వామి ఎట్లా ఏం కట్టాలని స్వామికి ఆ స్వామివారికి పైనకి వచ్చి ఏ ఆపరేషన్ వద్దు ఏమొద్దు, ఇంకా ఎందుకు ఖర్చు పెట్టుకుంటావు, నేనున్నాను, నేను పార్లు చేస్తున్నాను, దాని గురించి అభ్యంతరం పెట్టుకున్నట్టు అయినా నేను ఉన్నా, నేను ఆపరేషన్ చేయలేకపోతున్నాను. అలాగనే అట్లనే అయ్యి ఆపరేషన్ కూడా చేయనట్టు అది యాజిటివ్ ఎట్లా ఉన్న లావు ఉన్నది సన్నమైపోయింది. ఈరోజు బాగున్నాడు. ఇదే బాబు. స్వామి చిన్నగా ఉన్న మన పుట్టగడ్డలు ఉన్నాడు స్వామి. పుట్టగడ్డలు ఉన్నాక తర్వాత నేను రెడ్డి ఉండి దేవుడు ఉన్నాడు అని చెప్పినాడు స్వామి. దేవుడు ఉండాలని చెప్పినాక ఇంకా మంచిగా ఉంటుంది, మన ఇంత సాగు చేస్తే బాగుంటుంది అని చెప్పినాడు. రాత్రి చిన్న పిల్లగాళ్ళకి పోయి స్వామి నేను ఉండా అని చెప్పినాడు. నేను లక్ష్మీ నరసింహస్వామి 20 పుట్టగడ్డలు ఉండా, ప్రతిష్ట అవుతుంది అంత అవుతుంది అని చెప్పినాడు. పుట్టలో ఉండాలి లక్ష్మీ నరసింహస్వామి. నేను భక్తులు డొనేషన్లు కానీ అలాంటివి చేశారా? ఇంత సాయం చేసినారు స్వామి భక్తులు. ఇంకా కొన్ని మంచిగా అయిన వాళ్ళు, అన్ని సంతానమైన వాళ్ళు వాళ్ళు సాయం చేసినారు స్వామి. ఇంకా ఇక్కడ నరసింహారెడ్డి కూడా సాయం చేసినారు స్వామి. చాలా మంది ఏమంటారు అంటే ఇక్కడ ఎల్చిలేడు, వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారని అంటారు. ఏం లేదు స్వామి, అప్పుడు తరాలు కొన్ని 100 సంవత్సరాల నుండి పెద్దలు మన ఉంటుండ వీరన్న స్వామికి పోయేటోళ్ళు ఆడకి పోలేము అంత పరిస్థితి బాగాలేదని అట్లా ఇక్కడ పూజ చేసినారు స్వామి. నరసింహస్వామి అని పూజ చేసినారు.